ఓకే. హాయ్ అందరికి. వెల్కమ్ టు సీన్ అండ్ ఒపీనియన్. సో ఈరోజు మనతో ప్రముఖులు ఉన్నారు. కౌశిక్, వినయ్ అండ్ ప్రద్యుమ్న. అండ్ మోస్ట్ ప్రామినెంట్ మెహర్ నోలన్ ఫ్యాన్ షాడో ఉన్నారు మనతో పాటు. నేను న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో ఫిల్మ్ మేకింగ్ చదువుతున్నా బ్రో. సో అక్కడ మాకు అదే ఆల్ ఫిల్మ్ మేకింగ్ క్లాసెస్ ఉంటాయి. స్క్రీన్ రైటింగ్, డైరెక్షన్, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్. ఇవి 4 మేజర్స్ లాగా. ఇంకా అదర్ ఆప్షనల్ సబ్జెక్ట్స్ లో యాక్టింగ్, ప్రొడ్యూసింగ్, సౌండ్ అండ్ సెట్ డిజైన్ అవన్నీ ఉంటాయి. ప్రొడక్షన్ డిజైన్ మొత్తం, ప్రాప్స్. నాది స్క్రీన్ రైటింగ్ అండ్ డైరెక్షన్. కెమెరా నా సీనియర్ ఉన్నాడు, సో అతను యూజువలీ నాకు కెమెరా, నా ప్రాజెక్ట్స్ కి కెమెరా ఆడే యూజ్ పెడతాడు. నేను రఫ్ గా చేస్తా అంతే. ఇది మనకి వినయ్ హోస్ట్ అనమాట బేసిక్లీ ఈరోజు. అండ్ మైకిల్ మూవీ గురించి ఇంకా మనం డిస్కస్ చేసుకోవచ్చు చాలా విషయాలు. ఓకే, మీరు ముగ్గురు మూవీ చూశారు కదా, మూవీ చూసినప్పుడు ఎలా అనిపించింది? నేను ఫుల్ మెస్మరైజ్ అయిపోయాను. నాకు మైకిల్ జాక్సన్ మూవీ చాలా నచ్చింది. అంటే నేను స్పెషల్గా చెప్పగలను, ఎందుకంటే నేను వీడియో చేసి యూట్యూబ్లో రివ్యూ పెట్టాం కాబట్టి మళ్ళీ నేను స్పెషల్గా చెప్పాల్సిందేం లేదు. కానీ కొన్ని సీన్స్లో నేను ఏడిస్తాను కూడా, నాకు ఏడుపు వచ్చింది. అంటే ఇంత మంచి మనిషి ఇతనితో అలా అంత ఘోరంగా చేశారని. నువ్వు కౌశిక్ని ప్రద్యుమ్నని ఎక్కువ అడుగు, నేను ఆల్రెడీ నా రివ్యూ ఇచ్చేసా. ఓకే, కౌశిక్ బ్రో మీరు చెప్పండి బ్రో. యాక్చువల్లీ నాకు వెస్ట్రన్ మ్యూజిక్ పెద్ద ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ నేం కాదు. అండ్ మైకేల్ జాక్సన్ గురించి కూడా నేను పెద్దగా ఎప్పుడు ఎక్స్ప్లోర్ చేసింది లేదు. బట్ మూవీ చూడాలనిపించి వెళ్ళా. నాకు సినిమా బాగా నచ్చింది. బట్ అది బయోపిక్ అని అంటే ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్. బికాస్ నాకు సినిమాలో ఏదో కాన్సెప్ట్కి వెళ్ళినట్టు కంటిన్యూస్ గా మ్యూజిక్ ఉంది తప్ప నాకు డ్రామా నన్ను పెద్దగా ఎంగేజ్ చేయలేదు. బట్ పెర్ఫార్మెన్సెస్, ఎవ్రీథింగ్, టేకింగ్ నాకు బాగా నచ్చాయి. ఓకే, ప్రద్యుమ్న బ్రో మీరు? నాకు మైకేల్ జాక్సన్ అనే ఒక క్యారెక్టర్ నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ అతను. సో ఈ బయోపిక్ అనేది వస్తుంది అని తెలిసి నేను ఇమీడియట్లీ ఫస్ట్ డే నేను చూడాలనే ఫిక్స్ అయ్యా. అండ్ కరెక్ట్ గా నాకు ఎర్లీ స్క్రీనింగ్ కి టికెట్ కూడా దొరికింది. సో అక్కడ వెళ్ళినప్పుడు యాక్టర్స్ కూడా వచ్చారు, కోల్మన్ డొమింగో అండ్ నియల్ లాంగ్. అవునా, మీరు వెళ్ళిన థియేటర్లో ఉన్నారా? వచ్చారు, వచ్చి మాట్లాడేసి వెళ్ళారు. ఆ తర్వాత మూవీ స్టార్ట్ అయింది. ఇక్కడ కౌశిక్ చెప్పినట్టు అది ఇట్స్ నాట్ అ బయోపిక్, ఇట్స్ మోర్ ఆఫ్ అ సెలిబ్రేషన్ ఆఫ్ మైకల్స్ లైఫ్ రాదర్ దాన్ అ బయోపిక్. అండ్ నేను అదే ఫిక్స్ అయ్యాను. సో ఐ వాంటెడ్ టు ఎంజాయ్ అ మైకల్ జాక్సన్ కాన్సర్ట్. సో అది నాకు చాలా సాటిస్ఫై అయింది, బికాస్ ఐ గాట్ వాట్ ఐ ఎక్స్పెక్టెడ్ అని. అంటే పార్ట్ 2 ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నట్టున్నాయి కదా, కన్క్లూడ్ చేయలేదు. Of course, స్టార్టింగ్ కెరీర్ స్టార్టింగ్ ఎలా అయింది అది అవును. చూపించారు. అది చాలా లీగల్ ఇష్యూస్ వచ్చినాయి వాళ్ళకి. లైక్ జానెట్ జాక్సన్, ఈవెన్ పారిస్ జాక్సన్, మైకేల్ జాక్సన్ కూతురే ఒప్పుకోలేదు మూవీ కోసం. సో వాళ్ళ లైకింగ్స్ మొత్తం తీయాల్సి వచ్చింది వాళ్ళకి. అండ్ వన్ హోల్ పార్ట్ డయానా రాస్ ది అది తీయాల్సి వచ్చింది. అండ్ కొన్ని పర్ఫార్మెన్సెస్ లో లైక్ ద వే యు మేక్ మీ ఫీల్ అలాంటిది కూడా తీసారంట. ద వే యు మేక్ మీ డ్రామాస్ ఫీల్ వల్ల పార్ట్ 2 గురించా? అవునవును. చాలా ఇంకా నెవర్లాండ్ లో ఏదో షూటింగ్ చేసిన పిక్స్ కూడా వచ్చాయి ఇన్స్టాగ్రామ్ లో. అవి కొన్ని ఏఐ అంటున్నారు, బట్ ఏదో యా. కానీ లయన్స్ గేట్ ప్రొడ్యూసర్, లయన్స్ గేట్ కాదు, గ్రహం అనుకుంటా, గ్రామ్ కింగ్. అతను చెప్పాడు ఇలా కొద్దిగా ఫుటేజ్ అయితే ఉంది, డైరెక్టర్ డేట్స్ దొరకాలి, అతను డేట్స్ ఇస్తే మేము పార్ట్ 2 తీయడానికి రెడీగా ఉన్నట్టు ఏదో చెప్పినట్టు నేను ఎక్కడో విన్నాను. ఇస్తే మాత్రం క్రేజీ. పార్ట్ 2 కి పొటెన్షియల్ ఉంది. అంటే ఆపిన దగ్గర నుండి కంటిన్యూ చేయడానికి పార్ట్ 2 హ్యాస్ ఫుల్ పొటెన్షియల్. అసలు నాకు ఏమనిపిస్తుందంటే అతని లైఫ్ లో జరిగిన లాస్ట్ పార్ట్ అంటే 1993లో ఎలిగేషన్స్ అవి వచ్చాయి కదా, తర్వాత 2005లో అనుకుంటా మొత్తం నాట్ గిల్టీ అని ప్రూవ్ అయిపోయింది. 2009లో చనిపోయాడు. కానీ చాలా చాలా హెవీ స్టఫ్ ఉంది. మనం స్టఫ్ అని నేను అనకూడదు మేబీ, కానీ చాలా హెవీ థింగ్స్ ఉన్నాయి అందులో. ఎందుకంటే అసలు క్రేజీ పాటలన్నీ ఉంటాయి. ఇప్పుడు తర్వాత నెక్స్ట్ వచ్చినవి డేంజరస్, మొత్తం వరల్డ్ ఊపేసిన సాంగ్ డేంజరస్, స్మూత్ క్రిమినల్, తర్వాత హౌ యూ మేక్ మీ ఫీల్ ఇప్పుడు మీరు చెప్పినట్టు అదొకటి. అసలు చాలా చాలా బాగుంటాయి సాంగ్స్ నెక్స్ట్ వచ్చేవి. మెక్సికో వెళ్ళి ఇంకా షూట్ చేస్తాడు అనుకున్నా ఒక పాట, అది చూపించలేదు. ఏ సాంగ్? సాంగ్ పేరు గుర్తులేదు కానీ చూస్తాను ఆగండి ఒకసారి.
ఓకే పోన్లే. నెక్స్ట్ పార్ట్ లో ఇది కూడా ఉంటది, దే డోంట్ కేర్ అబౌట్ అస్ కూడా ఉంటది, బికాస్ అది అది చాలా అసలు ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ హిస్ లైఫ్ కదా. వెరీ హై ఇంపాక్ట్ఫుల్ సో సాంగ్. యా, బికాస్ ఇట్ ఈస్ అ పబ్లిక్ ఫేవరెట్, అది పెట్టాల్సిందే. అవునవునవును, ఖచ్చితంగా పెట్టాలి సో అలా. నా థియరీలో నెక్స్ట్ పార్ట్ లో పర్ఫార్మెన్సెస్ కి స్మూత్ క్రిమినల్ ఉంటది. ప్రాబబ్లీ జఫార్ కూడా చెప్పాడు, ఇఫ్ దర్ ఇస్ అ సెకండ్ పార్ట్ స్మూత్ క్రిమినల్ నేను చేయాలని. బట్ దానికన్నా నాకు కొంచెం ఎక్సైట్మెంట్ గా ఉండేది 1995 MTV 30th year యానివర్సరీలో అనుకుంటా, డేంజరస్ ది లైవ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు మైకల్. అవును. అది చాలా డిఫరెంట్ గా ఉంటది, అండ్ దాంట్లో స్మూత్ క్రిమినల్ కూడా ఉంటది దాంట్లో. క్లబ్ ఉంటది. అవునవును. యా, సో ఆ అవును. పర్ఫార్మెన్స్ ది కొంచెం చేస్తే ఇంకా బాగుంటదని నా ఒక కోరిక. అది చేస్తే క్రేజీ. ఇప్పుడు ఇందులో బిలీ Yeah. జీన్ చేసినట్టు అందులో కూడా చేస్తే అవును, ఎగ్జాక్ట్లీ. అదే మెక్సికో కాదు, యాక్చువల్ గా బ్రెజిల్లో ల్యాండ్ లార్డ్స్, డ్రగ్ డీలర్స్ వీళ్ళని యా, ప్రొడక్షన్ గా don't యూస్ care చేసి about us, దే yeah. They డోంట్ కేర్ don't అబౌట్ care, us. అదే ఆ సాంగే అది. కష్టపడ్డావు. ఓకే. ఇది ఈ మూవీలో ఓన్లీ అంటిల్ బ్యాడ్ మాత్రమే కదా, ఫార్మేటివ్ ఇయర్స్ మైకల్ కి. ఇంకా యాక్చువల్ పీక్ కనపడాలంటే డేంజరస్ ఆ వరల్డ్ టూర్ టైం ది అబ్సల్యూట్ పీక్ అని. అవును, ఎందుకంటే ఇప్పుడు బ్యాడ్ నుంచి అతని ఫుల్ రేస్ స్టార్ట్ అయింది. అంటే ఇప్పుడు సినిమా కరెక్ట్గా ఎక్కడ ఎండ్ అయిందంటే ఎక్కడైతే అతని పీక్ జర్నీ స్టార్ట్ అవుతుందో. అవును, సోలో పీక్, ఫేమ్ లో పీక్ యాక్చువల్లీ. అవును, ఇప్పటిదాకా ఏంటంటే యుఎస్ లో విపరీతమైన పాపులారిటీ ఫస్ట్ పార్ట్ లో ఉన్నది తెలుసు లోకల్కి. బట్ ఇకపై నుంచి ఏంటంటే ఇంకా ఎక్కువ అన్నమాట. అసలు పూర్తిగా అన్లీష్ అవుతాడు పూర్తిగా యాక్చువల్లీ. చాలా ఎక్సైటెడ్ ఫీల్ అవుతున్నా పార్ట్ ఎప్పుడు వస్తుందా అని. ఇంకా థియేటర్ వైజ్ ఎక్స్పీరియన్స్ చూసుకుంటే, నేను నిన్నే చూసా మూవీ ఐమాక్స్ లో. మొత్తం హౌస్ఫుల్ అయిపోయింది, అంతా క్లాప్స్ పడుతూ ఎంజాయ్ చేస్తూ బాగా ఎంజాయ్ చేశారు మూవీ అందరూ. నేను ఐమాక్స్ లోనే చూసా. నేను యాక్చువల్లీ ఎర్లీ స్క్రీనింగ్ వెళ్ళాను, ప్రీమియర్ కూడా కాదు. థర్స్డే ప్రీమియర్ చేస్తారు, వెనస్డే ఎర్లీ స్క్రీనింగ్. నాకు ఫుల్ ఫ్యాన్స్ వస్తారు, ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు నేను వెళ్ళాను. వెళ్తే ఇంకా నిజంగా చెప్తున్నాను, నాకు ఒక పక్క ఊపు వచ్చేస్తుంది డాన్స్ చేయాలని. ఆ ఊపిలో సరే డాన్స్ చేయలేను, కనీసం అరవడం ఏదోటి చేయొచ్చు కదా. ఎవ్వడు ఏమి చేయకుండా అలా కూర్చొని చూస్తున్నారు. నేను అనుకున్నా అసలు అసలు కష్టం ఇక్కడ ఇలా అయితే. అప్పుడు ఆ రోజు నేను అసలు హైదరాబాద్ ఎంత మిస్ అయ్యానంటే నిజంగా. అసలు హైదరాబాద్ లో చూస్తే వేరే లెవెల్ ఉంటది ఈ సినిమా. హైదరాబాద్ లో కూడా కరెక్ట్ థియేటర్ లో చూడాలి. నేను కూడా మిస్ అయ్యాను కరెక్ట్ థియేటర్. మా వాళ్ళు సినిమా లో తీసారు. సినిమా అయిపోయిన తర్వాత క్లాప్స్ కొడతారు అంతే, ఎంజాయ్మెంట్ అంతా, మా వాళ్ళు ఎక్సైట్మెంట్ ఇంకా థియేటర్స్ లో. ఎండ్ క్రెడిట్స్ అయ్యే క్లాప్స్ కొట్టారు, సినిమా అయ్యాక కూడా కాదు. మొత్తం ఎండ్ ఇక్కడ క్రెడిట్స్ మాత్రం నాకు వన్ ఆఫ్ ద ఈ ఇయర్ కి బెస్ట్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళిద్దరు వచ్చి కొంచెం హైప్ ఇచ్చి వెళ్ళారు. అది తర్వాత మూవీ స్టార్టింగ్ లోనే అదే మైకల్ ది యాడ్ లిప్స్ వస్తుంది కదా, అవన్నీ వస్తుంది కదా. సో అక్కడి నుంచే ఫ్యాన్స్ కూడా అరవడం స్టార్ట్ చేస్తారు. అండ్ ఓపెనింగ్ లో మైకల్ మైకల్ అని వచ్చేటప్పుడు మొత్తం థియేటర్ మైకల్ మైకల్ అంటున్నారు. అండ్ మూవీ ఎండ్ అయిన తర్వాత క్రెడిట్స్ టైమ్ లో వచ్చే సాంగ్స్ కి డాన్స్ అండ్ మెలోడీ సాంగ్స్ ఉంటే అందరూ టార్చ్ ఆన్ చేసి ఇలా చేయడం అవన్నీ చేశారు. సో చాలా చాలా ఎంజాయ్మెంట్ చేశారు. యా, నేను ఒక్కడే రాంగ్ ప్లేస్ లో ఉన్నాను అయితే యాక్చువల్లీ. ఓకే, నేను కూడా. నువ్వు కరెక్ట్ ప్లేస్ లో ఉన్నావు, తప్పు చూస్ చేసుకున్నావు నువ్వు. హైదరాబాద్ అది నా చేతిలో లేదు, మా వాళ్ళు తీస్తారు టికెట్స్. నేను చెప్పా, అరే ఏంబి పెట్టుకుని దానికి ఎందుకు తీసారు అన్నట్టు. ఇది అదే నిన్నటి నుంచో ఏదో వస్తుంది కదా ఇన్స్టాగ్రామ్ లో, పీసీఎక్స్ స్క్రీన్ లో చాలా సెలబ్రేషన్స్ లా ఉంది ఫ్యాన్ షో అని. అది ఎలా అయిపోయిందంటే ఫుల్ మైకేల్ జాక్సన్ ఫ్యాండమ్ లో ఆ వీడియోస్ సర్క్యులేట్ అవుతున్నాయి. ఇలా కింగ్ ని ఇలా సెలబ్రేట్ చేయాలి యాక్చువల్ గా, మనం చేసేటప్పుడు అలా కాదు అని. ఓకే, మైకేల్ మూవీని ఇప్పుడు మనం పక్కన పెట్టినట్టయితే నెక్స్ట్ ఏ మూవీకి మీరు బాగా ఎక్సైట్ అవుతున్నారు? ఓకే, మైకేల్ మూవీని పక్కన పెడితే ది ఆడిసీ. ఇంకా ఇంకేం మూవీస్ ఉన్నాయి టాలీవుడ్ నుంచి గానీ బాలీవుడ్ వేరే లెవెల్లో ఉంది ఆడిసీ. మొన్న ట్రోజన్ వార్ సీక్వెన్స్ వేసారంట కామిక్ కాన్ లో. అది అప్పటి నుంచి వేస్తున్నారు. వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ అండ్ సిన్నర్స్ ఐమాక్స్ 70mm రీఇష్యూ అయింది. అప్పటి నుంచి ఎనీ ఐమాక్స్ 70mm షో కి 6 minute ప్రోలాగ్ మొత్తం వేస్తున్నారు. ఈ రోజు కదా కొత్త ట్రైలర్ వస్తుంది. స్టీవెన్ కోల్బెర్ షోలో కృష్ణలోనే వచ్చి రిలీజ్ చేస్తారంట.
వాడి స్టీవెన్ వీడియో Yeah. చూసాను నేను Instagram లో. ఆల్రెడీ ఈ రోజా నిన్న రోజు అనుకుంటా, నిన్న ఈవినింగ్ అక్కడ రేపు మాడిసన్ స్క్వేర్ అనుకుంటా అది. గార్డెన్ దగ్గర రేపు ఉందా? Reveal ఆ? ఓకే. రివీల్ రేపు అనుకుంటా అది. క్రిస్ నోలన్ మాడిసన్ స్క్వేర్ గార్డెన్ దగ్గర నడుచుకుంటూ వెళ్ళేది వీడియోస్ అన్ని వచ్చినాయి. నువ్వు కౌశిక్ నేను ఇప్పుడు హాలీవుడ్ స్టార్ట్ చేయాలి అసలు. ఎప్పుడు చూసాను నేను, ఆల్మోస్ట్ 10 years తర్వాత నేను మైకేలే చూసాను హాలీవుడ్ ఫిలిం. ఏం మధ్యలో ఏదో అవతారం కదా. నేను లాస్ట్ థియేటర్ లో చూసిన హాలీవుడ్ ఫిలిం రెవెనెంట్. ఓడి అమ్మ. అది కూడా బలవంతంగా తీసుకెళ్తే. అంటే ఇప్పుడు ఈ మధ్యన మళ్ళీ స్టార్ట్ అయింది. నేను చిన్నప్పుడు చూసామండి టీవీలో, తర్వాత వదిలేసాను. ఎందుకో అంత ఇంక్లినేషన్ రాలే. మళ్ళీ ఇప్పుడు చూడాలనిపిస్తుంది. అయితే మంచి టైంకి స్టార్ట్ చేసా. 2026 2027 కి గట్టి సినిమాలు ఉన్నాయి హాలీవుడ్ నుంచి. Yeah. అసలు నేను మైకేల్కి వెళ్ళినప్పుడు, ఈ మధ్య సినిమాకి వెళ్తే నిద్రపోతున్నాను దీక్షిత్ నేను. అండ్ సినిమా లౌడ్ ఎక్కువ ఉంటే ఎక్కువ నిద్ర వస్తుంది నాకు. మైకేల్ ఏదో కాఫీ తాగుతూ మాట్లాడుకుంటున్నట్టు వెళ్ళిపోయింది సినిమా. నిద్ర నేనైతే వస్తుందా? డ్యూన్ 3 ఐమాక్స్ స్క్రీన్లన్నీ తీసేసుకుని మన మార్వెల్ మూవీస్ కి స్క్రీన్ లేకుండా చేసింది కదా. అప్పుడు మన డిజ్నీ వాడు కొత్త ఫార్మాట్ ఒకటి అనౌన్స్ చేశాడు. దానికోసం Infinity. బాగా ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతున్నా. ఏం తీసుకొస్తాడు, ఏ వేరియేషన్ ఏముంటది ఐమాక్స్ తో అని. ఏం లేదు, అది జస్ట్ మార్కెటింగ్ ప్లాయ్ అంతే. అది అంతేనా? దాంట్లో ఏం ఎందుకంటే లేదు. అదే Just- ఐమాక్స్ లో ఇప్పుడు సెపరేట్ గా ఏదో చేశారు అనుకో, మళ్ళీ కొత్త Yeah. అన్ని చేంజ్ చేయాలి కదా. ఆలోచిస్తున్నాను నేను కూడా ఏంటది అని. అది ఏం లేదు, లేజర్ ప్రొజెక్షన్ ఉండాలంట. అది కూడా డ్యూయల్ లేజర్ కూడా కాదు, సింగిల్ లేజర్ ఉంటే కూడా ఓకే. లేజర్ 4K ఉండాలి అంతే వాళ్ళది. పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు అయితే. ఏం లేదు బ్రో, నార్మల్ థియేటర్సే కదా వాళ్ళకు ఉన్నదే, నార్మల్ థియేటర్స్. ఇది నేను అనుకున్నది ఏమంటే కొంచెం ప్రైస్ వేరియేషన్ కోసం ఇది చేస్తున్నారు అని. ఏదైనా మళ్ళీ మార్వెల్ కంబ్యాక్ కోసం వెయిట్ చేస్తున్నా నేను. డూమ్స్ డే తో స్టార్ట్ అవుతుందని ఐఎమ్ హోపింగ్ దట్. స్పైడర్ మ్యాన్ ఉంది కదా. అంటే స్పైడర్ ఇప్పుడే. మ్యాన్ అవుతుంది, బానే ఉంటది. కానీ యాజ్ ఎ గ్రూప్ ఆఫ్ ఆల్ పీపుల్, డూమ్స్ డే లో గ్రూప్ ఆఫ్ పీపుల్ వస్తారు కదా, కవర్ దాంతో మళ్ళీ హైప్ లెగుస్తుందేమో అని ఫీల్ అవుతున్నా నేను. హైప్ ఉంది ఆల్రెడీ. డూమ్స్ డే కి ఎనఫ్ హైప్ ఉంది. ఉంది ఉంది కానీ ఎందుకంటే రీచ్ అవ్వాలి కదా అది. మొత్తం అందరినీ తీసుకొచ్చేస్తున్నారు కదా. క్రిస్ ఎవెన్స్, Hmm. థార్, ఇంకా వేరే వాళ్ళు కూడా ఉంటారు. నెమూరు, మన ఫ్యాంటాస్టిక్ వకాండా, 4 అది వాళ్ళు కలుస్తారు వచ్చి. వాళ్ళు కలుస్తారు. Yeah. ఎక్స్-మెన్ వాళ్ళు కలుస్తారు. ఇవన్నీ ఎలా తీసుకొస్తాడు, ఏం చేస్తాడు. ఇంకా ఏముంది, ఇంకా డూమ్స్ ఫ్యాంటాస్టిక్ 4 లో ఎండ్ క్రెడిట్ సీన్ లో డూమ్స్ అవును, డూమ్స్ గడ్ ఆ పాప దగ్గరకు వస్తాడు. వాడు వచ్చి ఆడి పేరేంటారు, డాక్టర్ డూమ్ కదా. డాక్టర్ డూమ్. Yeah. నాకు ఎందుకో డూమ్స్ డే అని వస్తుంది. డాక్టర్ డూమ్ వచ్చి ఆ చిన్నపిల్లాడిని ఇలాగ చూస్తాడు కదా. మరి ఏదో ఉంటది మరి. థండర్ బోల్ట్ లో ఎవరైనా ఉంటే బాగుంటది. చూపిస్తాడు కదా. థండర్ బోల్ట్స్ చూడలేను. నాకు మూన్ నైట్ సిరీస్ చూసిన తర్వాత నుంచి ఇంట్రెస్ట్ పోయింది ఇంకా నాకు. మూన్ నైట్ ఒకటి బాగా వచ్చింది, ఎండ్ గేమ్ తర్వాత అదొకటే నచ్చింది నాకు. లోకి సీజన్ 2 కూడా. సరే, మరి వీకెండ్ మూవీస్ ఎవరైనా చూసారా? నేనైతే ఒక్క మూవీ కూడా చూడలేదు. నెక్స్ట్ 2 days కూడా నాకు కుదరదు. మీరు నేను ఎవరైనా మైకలే 3 times వెళ్ళాను. అది సూపర్. నాకు ఆ ఛాన్స్ కూడా దొరకట్లేదు. నిన్న జట్లీకి కూడా వెళ్ళామన్నా. దాని గురించి అంత కౌశిక్ తక్కువ చూసాడు మాట్లాడుకుంటే Jet Li. అంత better. ఏదో ఉంటది అనుకున్నాను కానీ వినాలని ఉంది నాకు. ట్రైలర్ కూడా చూడలేదు నేను మూవీది. వెళ్ళిపోయా సినిమాకి. సత్య ఉంటాడు, కామెడీ చేస్తాడు అనుకున్నా. బట్ ఉన్నంత ఎక్స్పెక్ట్ చేసినంత అనిపించలేదు నాకు. క్రింజ్ కామెడీ చాలా ఎక్కువ అయిపోయింది అందులో. నేను మంచి సినిమా చూసా, మలయాళం. పేట్రియట్ చూసావా? వాళా 2 కాదు కాదు, సంభవం అధ్యాయం 1 సంభవం అధ్యాయం ఉన్నావు. మధ్యాహ్నం చూసా, బాగుంది. అవును, అది బాగా తీసాడు. జట్లీ మీద నీ ఒపీనియన్ ఏంటి కౌశిక్? జెట్లీ నాకు నచ్చింది, బట్ అందరికీ నచ్చుతుంది. ఎందుకంటే థియేటర్ లో 150 members ఉంటే మేము ముగ్గురు అవుతున్నాం. అది నేను చూస్తున్నప్పుడే పక్కన వాళ్ళకి అందరికీ అది నచ్చదని తెలుసు, బట్ నాకు ఆ కామెడీ వర్కౌట్ అయిపోద్ది. మత్తు వదలరా 2 చాలా బాగున్నాయి బ్రో. అవి యాక్చువల్లీ హ్యాపీ స్టోరీ బర్త్డే బాగుంటది, కంటెంట్ బాగుంటది, కామెడీ బాగుంటది, అన్ని బాగుంటాయి. హ్యాపీ బర్త్డే కూడా బాగుంటుంది. మరి కంపారిటివ్లీ వీటన్నిటికన్నా డీటెయిలింగ్ అండ్ ఎఫర్ట్ హ్యాపీ బర్త్డే లోనే ఎక్కువ ఉంటుంది. బట్ హ్యాపీ బర్త్డే కూడా లేటెస్ట్ సినిమా చూడలేం మనం. చూడలేము. మత్తు వదలరా 1 అనుకుంటే మత్తు వదలరా 2 కి కొంచెం క్వాలిటీ తగ్గుద్ది. కామెడీ బాగుంటది. కామెడీ బాగానే ఉంటది.
కానీ మత్తు వదలరు అన్న అసలు ఫ్యాంటాస్టిక్. పీక్స్. ఫ్యాంటాస్టిక్ మూవీ. నాకు షార్ట్స్ కూడా 3 సినిమాలకి సిమిలర్ గానే కెమెరా మూమెంట్ చాలా చోట్ల వాడినట్టు అనిపిస్తుంది. రితేష్ ఎప్పుడు ఇలా సర్క్యులర్ గా తిప్పే సీన్స్ అవి ఎక్కువ వాడతాడు. నాకు జెట్లీలో కొంచెం సేమ్ ప్లేస్ కదా, మిగతా వాటిలో లొకేషన్స్ మారుతా ఉంటది. ఇది ఫ్లైట్ సెటప్ అవడం వల్ల క్లమ్జీగా అనిపించింది కొన్ని ఇది యాక్చువల్లీ సాహసం అనే చెప్పాలి. అటెంప్ట్ ఈస్ నైస్, బట్ ఎంగేజ్ చేసిందా అంటే పార్ట్స్. అదే ఆ మీమ్ ఉంటది కదా, పాటలుగా చూస్తే ఇది కూడా బానే ఉంది అని. ఫస్ట్ హాఫ్ ఏం ఉండదు, అంటే ఫస్ట్ హాఫ్ లో ఏది నడుస్తుంది, ఎందుకు నడుస్తుంది అన్నది ఆడియన్స్ కన్ఫ్యూజన్ గానే ఉంటది. బట్ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన వెంటనే నువ్వు వెర్బల్ గా నరేట్ చేసుకుంటూ రివీల్ చేసేసుకుంటే మనకి ఎక్స్పీరియన్స్ రాదు కదా. షో డోంట్ టెల్ అంటారు చూడు, అది చెప్పేస్తా ఉన్నప్పుడు మనకి ఫీల్ రాదు. అండ్ ఆల్సో అది స్పూఫ్ సినిమా. కొన్ని సీన్లు సెటప్ చేసినప్పుడే ఓకే ఇది ఈ సినిమా నుండి తెచ్చారు. తీసుకురావడం ఇన్స్పిరేషన్ కాదు, వాంటెడే, వాళ్ళకి తెలుసు, కావాలనే క్రియేట్ చేశారు అది. అండ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫర్ సెట్ ఆఫ్ ఆడియన్స్, నాట్ ఫర్ ఆల్. ఇది మీరందరూ డకాయిట్ చూసారా? డకాయిట్ చూసా, కూడా, అది కూడా చూసా. బ్రో నువ్వు ఫస్ట్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయ బ్రో అర్జెంట్ గా. బ్రో చేయాలి. డకాయిట్ బ్రో, అదే నేను వచ్చి ఇమీడియట్లీ కిరణ్ కి చెప్పా. మా స్క్రీన్ రైటింగ్ క్లాస్ లో డోంట్స్ అని ఉంటది స్క్రీన్ రైటింగ్ లో. ఆ డోంట్స్ లో ఉన్నది మొత్తం ఆ స్క్రీన్ ప్లే లో ఉంది అని. క్లీషేస్ లో అన్ని క్లీషేస్ బ్రో. ఆ క్లీషేస్ ఇలా పెట్టకూడదనే చెప్తారు మాకు. ఆఫ్ కోర్స్ బికాస్ అట్ వన్ పాయింట్ అది చాలా బాగుండేది, ఇలా వచ్చేది, చాలా ఇమోషనల్ ఇంపాక్ట్ ఇచ్చేది. బట్ ఆఫ్టర్ అ వైల్ అది అదే చేసి చాలా బోర్ అయిపోయింది కదా. సో ఇప్పుడు కొంచెం అదే సబ్వర్ట్ చేయాలని ఉంటది. బట్ సర్ప్రైజ్డ్ ఏంటంటే అడ్విషేష్ స్క్రీన్ ప్లే లో ఇలాంటి క్లీషేస్ ఉన్నాయా అనేది నాకు చాలా ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ అయిపోయింది బై ద టైమ్ ఐ కేమ్ అవుట్ ఆఫ్ ద థియేటర్. అడిషేష్ మార్క్ లేదు మూవీకి. షాక్ అయ్యా నేను కూడా, ఎందుకంటే సినిమా చూస్తే నీకు గూఢాచారి తీసినట్టు ఆ బ్లూ ప్రింట్ లో తీద్దామని ట్రై చేశారు. అందుకే నువ్వు క్లైమాక్స్ చూసుకో, సేమ్ గూఢాచారి లాగే ఆ నరేషన్, ఆ ట్విస్ట్ గురించి చెప్పడం, అదంతా సేమ్ ఎలా ఉంటుందో గూఢాచారులు, ఇందులో కూడా అలా ట్రై చేశాడు. లవ్ స్టోరీ కావండి ఎక్కడవుతాయి, అవ్వదు. అది కూడా ఆల్రెడీ మనం హృదయకాలేమోను ఇంకా అలాంటి సినిమాల్లో ఆల్రెడీ చూసాం అవన్నీ. మళ్ళీ నువ్వు అదే చేసినప్పుడు దాన్ని కొద్దిగా ఫాస్ట్ గా చెయ్యాలి. వాళ్ళ ఇష్టం. పెర్ఫార్మెన్స్ వైస్ బానే ఉంది. మృణాల్ ఠాకూర్, అడిషేష్ ఇద్దరు బాగా చేశారు. కానీ ఏదో మిస్ అయింది, మ్యాజిక్ మిస్ అయింది మూవీలో. బేసిక్లీ ఏంటంటే మనకి కమర్షియల్ ఫార్మాట్ లో సినిమా వెళ్తుంది అనుకో, మనం కనెక్ట్ అయిపోతే స్పీడ్ లెంత్ మనకేమీ అనిపించదు. బట్ అది అడిషేష్ సినిమా అవడం వల్ల మనం ఇంకొంచెం స్పీడ్ ఎక్స్పెక్ట్ చేస్తాం. అక్కడ డౌన్ అయిందంటే అది 1 సెకండ్ వాళ్ళు అనుకుంటే మనకు 3 సెకండ్స్ అనిపిస్తుంది. ఎందుకంటే మొత్తం అదే థీమ్ తో చేయించుకున్నాడు మొత్తం. ఎందుకంటే అడిషేష్ ట్రాక్ రికార్డ్ లో ఏ సినిమా లాగ్ ఉండదు, వెళ్ళిపోతూ ఉంటది. నాకు మేజర్ సినిమా ఇంటర్వెల్ వచ్చేసరికి ఎందుకు వచ్చింది, ఇప్పుడే కదా కూర్చున్నాను నేను అనిపించింది. మేజర్ లో లాస్ట్ లో అసలు ఆ కన్నీళ్లు కంట్రోల్ చేసుకోవడం నాకు ఎంత కష్టమైందండి అసలు. ఓయ్ నేను కొద్దిగా మూవీస్ లో ఎమోషనల్ సీన్ ఎక్కడైనా నాకు పొరపాటు కనెక్ట్ అయింది, నేను ఏడ్చేస్తాను. అది నేను ఏడుస్తాను, కొంచెం ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఈవెన్ అది కొంత అంత ఎమోషనల్ కాకపోయినా సరే మూవీలో అయితే కనెక్ట్ అయిపోతాను బయట కన్నా. అది ఫస్ట్ నేను ఈ మూవీ ట్రైలర్ చూసి బానీ అండ్ క్లైడ్ లాగా ఉంటదేమో, వీళ్ళది రాబరీ చేయడం లవ్ స్టోరీ అని అనుకున్నా. నెక్స్ట్ ట్రైలర్ లో, ఫైనల్ ట్రైలర్ లో ఏదో చూపించారు కదా, లైక్ ఇలా ఉంటది ఫ్యామిలీ అది ఇది అని. ఓకే, అప్పుడు ఆ జానర్ ని సబ్వర్ట్ చేశారా అనుకున్నా, కానీ అది జస్ట్ డిఫరెన్షియేట్ చేశారు అంతే. డెకాయిట్ ట్రైలర్ మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే డిడ్ ఇట్ సర్వ్ ద పర్పస్ ఆర్ నాట్? అంటే ఎక్స్పెక్టేషన్స్ కరెక్ట్ గానే సెట్ చేసిందా? అది ఒక దొంగల స్టోరీ అనుకున్నాను నేను. దొంగతనాలు బ్యాక్గ్రౌండ్ లో వెళ్ళింది ఏంటంటే ఏదో మీరు అన్నట్టు మూవీ నార్త్ ఇండియాలో ఎక్కడ బేస్ చేసి ఉంటది, ఏదో నడుస్తుంది అని అనుకున్నా. అసలు లవ్ స్టోరీ ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. యాజ్ అ పార్ట్ ఆఫ్ మూవీ లవ్ ఉంటుంది అనుకున్నాను, కానీ మూవీ లవ్ స్టోరీ అవుతుందని అసలు అనుకోలేదు. అప్పుడు వాళ్ళు టైటిల్ మార్చుకోవాలి, డెకాయిడ్ ఒక ప్రేమ కథ అనేది ఒక ప్రేమ కథ డెకాయిడ్ అని పెట్టుకోవాలి. అలా ఏదో మార్చుకోవాలి. మిస్లీడ్ చేశారు బేసిక్లీ మనల్ని.
నాకు ట్రైలర్ నేను వచ్చినప్పుడే ఐఎమ్ డన్. ఎక్స్పెక్టేషన్ పెరిగింది ఆ రోజు. నేను అసలు అంటే చాలా ఎక్స్పెక్టేషన్ అంటే ఏదో ఉంటదని కాదు, క్యాన్వాస్ రెగ్యులర్ క్యాన్వాస్ మీదే మంచి పెయింటింగ్ వేస్తాడు అనుకున్నాను. కానీ నేను అసలు షాక్ అయినా. ఫస్ట్ హాఫ్ అయిపోయి కూడా అరే ఏం పర్లేదు, ఫస్ట్ హాఫ్ అయినా సెకండ్ హాఫ్ లో ఏదో ఖచ్చితంగా ఉంటది అనుకున్నాను. దెబ్బేసాడు, మళ్ళీ దెబ్బ మీద దెబ్బ అనుకున్నాను అసలు. చాలా బాగా బేసిక్లీ మనకి ఏమవుతుందంటే రిపీటెడ్ గా సినిమాలు చూడడం వల్ల మల్టిపుల్ ప్రిడిక్షన్స్ చేస్తున్నాం, ఏదో ఒక పాసిబిలిటీ క్లైమాక్స్ అయిపోతుంది. నేను డెకాయిట్కి వెళ్ళలే. డెకాయిట్ రిలీజ్ రోజు మార్నింగ్ నాకు నా రూమ్మేట్ కి వాడు వెళ్తా అన్నాడు, నేను ఎల్ఐకేకి వెళ్ళానట్టున్నా సేమ్ డే. ఎందుకు వెళ్ళాను అని అంటే నాకు క్లైమాక్స్ లో ఏం జరుగుతుంది అని అంటే ఎదర్ హీరో హీరోయిన్ కలవాలి, లేదా హీరో హీరోయిన్ విడిపోవాలి, ఆర్ వన్ ఆఫ్ దెమ్ షుడ్ ఎక్స్పైర్. నాకు మృణాల్ ఠాకూర్ చనిపోతే క్లైమాక్స్ వర్కౌట్ అవ్వదు, సో అడిషేష్ విల్ డై. ఈ 3 ఆప్షన్స్ లో వాట్ విల్ అడిషేష్ చూస్ అంటే థర్డ్ ఆప్షన్ అని అనిపించింది నాకు. నేను స్క్రీన్ షాట్ కూడా పెట్టా దీక్షిత్ భయ్యకి. ఈ సినిమాకి నేను ఎవరినైనా సాయంత్రం చెక్ చేసుకుంటున్నాను అనమాట, క్లైమాక్స్ చెప్పండి అడిషేష్ ఉంటాడా ఉండడా. నాకు అది కాకపోతే నేను సినిమాకి వెళ్ళి ఉండేవాడిని. నాకు ముందు ఏదున్నా ఇప్పుడు నా క్లైమాక్స్ ఇలాగే ఉంది అన్నప్పుడు నాకు ముందున్న నెరేషన్ నాకు ఏమీ ఎగ్జైట్ చేయదు. నాకు ట్రైలర్ డిడ్ ఇట్ సర్వ్ ద పర్పస్ అని అన్నప్పుడు టూ a pair of lovers but something happened, they got separated and either they should కనెక్ట్ అవ్వాలి లేదంటే విడిపోవాలి. ఆల్రెడీ విడిపోయినది మళ్ళీ విడిపోతే ఉపయోగం ఏముంది? రివెంజ్ తీసుకుంటే మనం ఆల్రెడీ డీజే టిల్లు చూసాం, డీజే టిల్లు స్క్వేర్ చూసాం, ఇంకా చాలా సినిమాలు చూసాం. సో ఖచ్చితంగా ఇది ఎమోషనల్ స్టోరీ అవ్వాలి కిందనంత ప్రేమ కథ పెట్టినప్పుడు. అంటే నాకు ట్రైలరే నాకు సినిమా ఇది అని సెట్ చేస్తున్నప్పుడు నా ఎక్స్పీరియన్స్ ఏం అవ్వాలి? ఇప్పుడు కొన్ని మూవీస్ ఉంటాయి, ఇప్పుడు రాజమౌళి సినిమాలు ఉంటాయి, చెప్పేస్తాడు మొత్తం కథ అంతా నాకు ఇదే అని. బట్ మనం ఎందుకు కొత్తగా ఫీల్ అవుతున్నాం అంటే వీఆర్ కనెక్టింగ్ టు ద ఎమోషన్. ఆ ఎమోషన్ కొరిలేట్ అయితే నీకు సినిమా మొత్తం తెలిసినా ఇట్స్ ఫైన్. ఇప్పుడు మర్యాద రామన్ సినిమా ఉంది, బయటకు వస్తే చచ్చిపోతాడు, చంపేస్తారు, ఇంట్లోనే ఉండాలి. స్క్రీన్ ప్లే అక్కడ స్టార్ట్ అయింది. క్లైమాక్స్ లో బయటకు వచ్చినప్పుడు ఓకే నాకు ఇప్పటి వరకు భయంగా ఉంది, ఈ అమ్మాయి కోసం నేను మారాను, తెగిస్తాను. అప్పటి వరకు సునీల్ ఏం చేస్తాడు అని అంటే తప్పించుకుంటాడు అంతే. అక్కడ తెగించినప్పుడు ఆడియన్స్ ఈస్ సాటిస్ఫైడ్. ఆ కైండ్ ఆఫ్ ఎమోషన్ కి నేను కొరిలేట్ అయితే ఈవెన్ ఇఫ్ ఐ నో ద కంప్లీట్ స్క్రిప్ట్ ఐ విల్ ఎంజాయ్. పాన్ వరల్డ్ సినిమా ఏదైనా డిస్కషన్ పెడతావా నువ్వు? ఎందుకు ఏమైంది? వారణాసి తర్వాత మైకేల్ ఇంచుమించు 4-5 months అయింది. అంటే బ్రో బిజీ కదా, ఎప్పుడు ఖాళీ కుదిరితే అప్పుడు పెడుతున్నాడు వీడియోలు. అంటే కార్ బ్రేక్ డౌన్ అయితే తప్ప నీకు ఖాళీ దొరకట్లేదు. ఇది కూడా ఎన్నో సార్లు అడిగాను, అరే వీడియో చేయరా అంటే మైకిల్ కుదిరింది అది. ఈసారి చేద్దాం ఫ్రీక్వెంట్లీ అట్లీస్ట్.